అంటే మీ అభిమానులకి నేను కొద్దిమంది ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే సీతారామరాజు అటువంటి అదో సీతారామరాజు గారు నాన్నగారు చేసిన క్యారెక్టర్ అది మీరు చేస్తే చూడాలని వాళ్ళు కోరుకుంటారు. వాళ్ళు నేను నా వల్ల కాదు, సారీ. సీతారామరాజు అనేది గొప్ప సినిమా, దాన్ని నేను చేసి చెడగొట్టకూడదు. అంటే మీరు చేయకూడదు అనుకుంటున్నారా? చేయలేమండి. గ్రేట్ సినిమాలు ఎలా చేస్తామండి మళ్ళీ క్లాసిక్ అంతే కదా, మళ్ళీ ఎలా రిపీట్ చేయడం అంటే ఇట్స్ నాట్ అ జోక్. ఒక నాన్నగారి సినిమాలు ఏదైనా రిపీట్ చేయాలి. నేను ఏది చేయనండి, ఆయన గొప్ప సినిమాలు అన్నీ. జేమ్స్ బాండ్ సినిమాలు కానీ అట్లాంటి ఇప్పుడు ప్రస్తుతానికి అలా ఎక్స్పెరిమెంట్ చేయలేము. జస్ట్ యాజ్ యూజువల్ ఐ డోంట్ వాంట్ టు రీమేక్ ఎనీథింగ్. అంటే మీరు ఒకసారి చెప్పారండి నంబర్ 1 అనే పొజిషన్ అనేది ఎవరికి స్థిరంగా లేదండి. రామారావు కృష్ణ గారు వాళ్ళతో వెళ్ళిపోయింది, చిరంజీవి గారితో. ఇప్పుడు ఎవరు సినిమా ఆడితే వాళ్ళే నంబర్ 1 అని చెప్పారు మీరు ఒకసారి. ఇప్పుడు కంటిన్యూస్గా మీ 2 బ్లాక్ బస్టర్లు వచ్చిందండి. ప్రస్తుతానికి మీరైతే నంబర్ 1 అని ఒప్పుకుంటారు. ఒప్పుకుంటే ఎవరు నా పొజిషన్లో ఉన్నప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు కదండి. మనమే నంబర్ 1. మీకు ఆ డౌట్ వచ్చిందంటే ఇంకా 2-3 హిట్లు ఇవ్వాలి. అంటే బిజినెస్ మ్యాన్ కథ మీరు విన్నప్పుడు యాక్చువల్ క్యారెక్టర్ టోటల్గా మీరు మూవ్ చేసిన సినిమాకి డిఫరెంట్గా ఉంటుంది. మీ బాడీ లాంగ్వేజ్ కానీ మోడల్ డైలాగ్ కానీ కొత్తగా ఉంటుంది. అంటే ఇది వర్కౌట్ అవుతుందని అనుకున్నారు చేద్దాం అనుకున్నారు చేంజెస్ చేసి. అదే అలా ఈ సినిమాలో ఏలు పెట్టకూడదండి. బిజినెస్ మ్యాన్ అలా ఏలు పెట్టుంటే అయిపోయింది. ఇప్పుడు ఇలా వర్కౌట్ అవుదా ఇలా బూతులు ఎక్కువైపోయినాయి, బూతులు తగ్గించేసుకున్నాం అందరం, ఫ్యామిలీ ఆడియన్స్ రావాలి, అది అలాంటి దీని మీద ఎప్పుడు ఆలోచించలేదండి జగన్ గారు. నేను వన్స్ అనుకున్నాక స్క్రిప్ట్ అనుకున్నాక బ్లైండ్గా వెళ్ళిపోయి ఉందండి నన్ను. అండ్ అదే అది లేకపోతే వర్కౌట్ అవ్వచ్చు సినిమా. ఈ రికార్డ్స్ గురించి బయట ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు, దానికి మీరు వాళ్ళకి చెప్పే చిన్న ఏదన్నా చెప్తారా ఫ్యాన్స్కి? రికార్డ్స్ చెప్పనండి, కొట్టుకోవద్దు, రికార్డ్స్ ఏమీ లేదు అని చెప్పను, నేనే చెప్పను. అది మనం ఏం చేయలేమండి. అది వాళ్ళ ఎక్సైట్మెంట్. సినిమాకి పెద్ద హిట్లు అయితే వాళ్ళ ఎక్సైట్మెంట్ అది ఉంటుంది. మనం దాని గురించి ఇంకేం చెప్తాం. బట్ మంచి ఇలాంటి ఆర్గ్యుమెంట్లు పెద్ద సినిమాలు రావడం చాలా మంచిది. అంటే అసలు ఇంకా చాలా రావాలని కోరుకుంటున్నాను. మనస్ఫూర్తి తెలుగు ఇండస్ట్రీ కలకల్లాడిపోతుంది.